డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. 10 గ్రాముల గోల్డ్ని మీరు కేవలం 40,000 రూపాయలకి ఇప్పుడు మీరు కొనుక్కోవచ్చు. ఎలాగో అనుకుంటున్నారా? సో వీడియోని మిస్ అవ్వకుండా ఇంతవరకు చూసేయండి. నరేంద్ర మోడీ గవర్నమెంట్ రీసెంట్గా ఇప్పుడు గోల్డ్ రేట్స్ అయితే బాగా పెరిగిపోతున్నాయి కదా అని చెప్పి 9 క్యారెట్ గోల్డ్స్ కూడా BIS హాల్ మార్క్ తప్పనిసరి అని చెప్పి మ్యాండేటరీ చేశారు. సో కాబట్టి ఏంటంటే ఇందులో భాగంగా మీరు 9 గ్రామ్ గోల్డ్ కూడా కొనుక్కున్నా దాన్ని మీరు జ్యువెలరీ షాప్కి వెళ్ళి అమ్ముకోవచ్చు కూడా. సో కాబట్టి ఈ యొక్క ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది, అదేవిధంగా BIS హాల్ మార్క్ అనేది ఎలా మనం కనిపెట్టాల్సి ఉంటుంది, అదేవిధంగా గోల్డ్లో ఎన్ని రకాలు ఉంటాయి, ఈ విషయాలు అన్నీ కూడా నేను మీకు ఈరోజు వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ బస్ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. గోల్డ్కి సంబంధించి కొన్ని రకాలు ఉంటాయన్నమాట. సో ఫస్ట్ ప్యూరిటీ ఆఫ్ గోల్డ్ ఏంటి అంటే 24 క్యారెట్స్ ఆఫ్ గోల్డ్. ఇందులో 100% గోల్డ్ అయితే ఉంటుంది. కాకపోతే ఈ గోల్డ్ అనేది చాలా మెత్తగా ఉంటుందన్నమాట. సో దీంతో ఆర్నమెంట్స్ అనేవి తయారు చేయలేము. కాబట్టి ఈ యొక్క 24 క్యారెట్స్ ఏదైతే గోల్డ్ ఉంటుందో దీన్ని మనము 22 క్యారెట్స్ ఆఫ్ గోల్డ్గా బయట మార్కెట్లో కొంటూ ఉన్నామన్నమాట. సో ఏం చేస్తారంటే ఈ గోల్డ్ 24 క్యారెట్స్ ఏదైతే ఉంటుందో దాన్ని కరిగించి ఇందులో అదనపు మెటల్స్, లోహాలు యాడ్ చేసి అమ్మడం జరుగుతుందన్నమాట. 91.5 ఆర్ 91.8% ఆఫ్ గోల్డ్ అనేది ఇందులో అరౌండ్ ఉంటుంది. సో మిగతాదంతా కూడాను అదర్ మెటల్స్తో దీన్ని తయారు చేయడం జరుగుతుందన్నమాట. సో దాని ద్వారా ఏంటి అంటే గోల్డ్ మెటల్ అనేది చాలా స్ట్రాంగ్గా నిలబడుతుంది. సో లేదంటే స్మూత్గా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి 18 క్యారెట్స్ ఆఫ్ గోల్డ్ అని చెప్పి మనం వింటూ ఉంటాం. సో 18 క్యారెట్స్ ఆఫ్ గోల్డ్లో ఇది 75% ఆఫ్ ప్యూరిటీ మాత్రమే ఉంటుంది. సో అంటే ఒక 75% ఆఫ్ గోల్డ్ ఉంటుంది, రిమైనింగ్ అంతా కూడాను అదర్ మెటల్సే ఉంటాయన్నమాట. సో అలాగే మనకి 14 క్యారెట్స్ ఆఫ్ గోల్డ్ కూడా ఉంది. ఇది అరౌండ్ 51.8% అరౌండ్ ఉంటుందన్నమాట. సో ఇందులో కూడా 50% ఆఫ్ మెటల్ అనేది కూడా గోల్డ్తో తయారవుతుంది. మిగతా అంతా కూడాను అదర్ మెటల్స్తో తయారు చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి 9 క్యారెట్స్ ఆఫ్ గోల్డ్ ఇప్పుడు రీసెంట్గా వచ్చేసింది. ఎందుకంటే మనం చూస్తూ ఉండేది రీసెంట్గా గోల్డ్ అనేది ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోయింది. 10 గ్రాముల గోల్డ్ వచ్చేసి ₹1,00,000 దాటేసింది. కాబట్టి గవర్నమెంట్ అనేది ఇప్పుడు రీసెంట్గా 9 క్యారెట్స్ గోల్డ్ కూడా మీరు కొనుక్కోవచ్చు. దీని మీద కూడా BIS హాల్ మార్క్ అనేది తప్పనిసరిగా ఉండాలి అని చెప్పి రూల్ అయితే పాస్ చేయడం జరిగింది. సో ఇక్కడ నుంచి ఎవరైతే బంగారం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ చక్కగా 10 గ్రాముల గోల్డ్ని కేవలం ₹38,500 చిల్లరకు కొనేసుకోవచ్చు అనమాట. అంటే అరౌండ్ ₹40,000 మీకు గోల్డ్ అనేది సో 10 గ్రాములు వచ్చేయడం జరుగుతుంది. సో అట్ ది సేమ్ టైం దీన్ని మీరు మళ్ళీ ఎక్కడైనా షాప్కి వెళ్ళి అమ్మేయాలనుకున్నా కూడాను సో సేమ్ ఎంతైతే అమౌంట్ పెట్టి కొనుక్కున్నారో అంత అమౌంట్కి మీరు గోల్డ్ని అమ్ముకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీ డబ్బులు మీకు రావడం జరుగుతుంది. సో కాబట్టి ఎందుకు ఇదంతా జరుగుతుంది అంటే సో రీసెంట్ టైమ్స్లో మనం చూస్తూ ఉన్నాం అరౌండ్ 6 to 8 months గ్యాప్లోనే 75, 80, 85 నుంచి ఆల్మోస్ట్ 1.2కి వెళ్ళిపోయింది. సో ఇంకా వచ్చే 5 ఏళ్లలో కూడా అరౌండ్ 2.5 lakh వరకు కూడా చేరిపోతుందని చెప్పి కూడా అంచనాలు అయితే వేస్తూ ఉన్నారు. సో ఇందులో భాగంగానే ఈ యొక్క గోల్డ్కి ప్రైస్ అనేది పెరిగిపోతూ ఉంది. అండ్ 9 క్యారెట్స్ గోల్డ్ కూడా BIS హాల్ మార్క్ ఉండాలని చెప్పి తప్పనిసరి చేశారు. అయితే BIS హాల్ మార్క్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి? సో మీరు ప్లే స్టోర్ కావచ్చు, యాప్ స్టోర్ కావచ్చు, రెండిట్లో కూడాను BIS యాప్ అని చెప్పి ఉంటుందన్నమాట, BIS కేర్. సో ఆ యాప్ని కనుక మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే అందులో ఫస్ట్ మీరు లాగిన్ అవ్వాలి. అయిన తర్వాత క్లియర్గా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో మీరు ఏంటంటే ప్లే స్టోర్ ఆర్ యాప్ స్టోర్ రెండింటిలోకి వెళ్ళి BIS కేర్ అని చెప్పి ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో చేసుకున్న తర్వాత అందులో మీకు ఆర్నమెంట్ ఏదైతే గోల్డ్ కావచ్చు, రింగ్ కావచ్చు, చైన్ కావచ్చు, బ్యాంగిల్ కావచ్చు, ఏదైనా సరే కూడాను దాని మీద మీకు ఎంతైతే ఒక BIS హాల్ మార్క్ అయితే ఉంటుంది. వెదర్ ఇట్ ఈస్ 918 అని చెప్పి మనం వింటూ ఉంటాం కదా. సో ఆ విధంగా 18 క్యారెట్స్ అని చెప్పి, ఈ విధంగా 14 క్యారెట్స్ అండ్ 9 క్యారెట్స్ అని చెప్పి హాల్ మార్క్ నెంబర్ ఒక 6 digitsతో ఉంటుందన్నమాట. ఆ నెంబర్ని కనుక మీరు ఇక్కడ మెన్షన్ చేసినట్లయితే క్లియర్గా అసలు ఈ యొక్క ఆర్నమెంట్ అనేది ఎక్కడ తయారైంది, అదేవిధంగా ఏ కంపెనీ దీన్ని తయారు చేసింది, అండ్ అది గోల్డా లేదా ఐ మీన్ టు సే లైక్ ఇది 22 క్యారెటా, 18 క్యారెటా, 9 క్యారెటా, క్లియర్గా ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ఆఫ్టర్ దాట్ దీనికి సంబంధించి చైనా, రింగా అన్న డీటెయిల్స్ కూడా ఇందులో అవైలబుల్గా ఉంటాయన్నమాట. ఈ విధంగా BIS కేర్ యాప్లో ఏ గోల్డ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయినా మీరు తెలుసుకోవచ్చు అనమాట. సో అట్లా మీరు చూస్ చేసుకున్న తర్వాత మాత్రమే ఆ గోల్డ్ని మీరు కొనుక్కోండి. అదర్వైజ్ డోంట్ బై. సో వాళ్ళు మీకు ఫేక్ బంగారాన్ని అమ్ముతున్నారని చెప్పి అర్థం అనమాట. సో BIS హాల్ మార్క్ లేనిది ఏదైనా సరే కూడాను మోస్ట్లీ ఫేక్ బంగారంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా రీసెంట్గా వచ్చినటువంటి అప్డేట్ అనమాట. సో 9 క్యారెట్స్ గోల్డ్ కూడా మీరు
ఇప్పుడు చక్కగా కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు, సేమ్ అమౌంట్ అయితే మీకు రావడం జరుగుతుంది అనమాట. సో దట్స్ ఇట్. మరి గోల్డ్ ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో, గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటున్నారో హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసేసుకోండి. దట్స్ ఇట్. మరొక ఇంట్రెస్టింగ్ బిజినెస్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.